హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఇదైతే డివోషనల్ వ్లాగ్ అని చెప్పొచ్చు. సో ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఇది మా పాప, మా సనీక్ష బర్త్డే వీక్ అన్నట్టు. సో దానికోసానికి అమ్మవారికి అండ్ శివయ్యకి అభిషేకం చేద్దామన్నట్టుగా ఆ రోజు పొద్దున్నే లేచేసి స్నానాలు ఇట్లా వేసేసుకొని నేను ఇక్కడ ప్రసాదం వండుతున్నాము, నైవేద్యము. సో ఫస్ట్ అయితే సేమియా వండుకోదాం అనుకున్నాం, కానీ సేమియా వద్దులే సిరా వేసుకోదాం అన్నట్టుగా సిరా చేస్తుంది అమ్మ. అండ్ నేను లేచి పిల్లలకు స్నానాలు పోస్తున్నా. ఎందుకంటే 6:30 వరకు గుడి దగ్గర ఉండమన్నారు. సో ఫస్ట్ ముందు రోజే వాళ్ళకి చెప్పాలి, మనం ముందు రోజే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మనం పోయేదాకా చేయరన్నట్టు. లేదనుకో వాళ్ళు ఫాస్ట్గా అభిషేకాలు చేసి అమ్మవారిని రెడీ చేసేస్తారు. సో అమ్మవారిని రెడీ చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అభిషేకాలు చేయరన్నట్టు. అందుకని మేము ముందు రోజే పోయి ఇట్లా మేము అభిషేకం చేపియాలనుకుంటున్నాం. అమ్మవారికి ఏమేమి కావాలని అవన్నీ తెలుసుకొని ముందు రోజే చెప్పేసి వచ్చినాం అన్నట్టు. సో ఏమేమి కావాలని ఆయన ముందు రోజే చెప్పిండు. ఆయన టికెట్ ఇట్లా ఉంటుంది, ఈ టైం వరకు ఇక్కడ ఉండాలి, మీరు ఇవేవి అవసరం ఉంటాయని ఆయన అన్నీ రాసిచ్చిండు. సో అవన్నీ ముందు రోజే ఊర్లో దొరికేటివేమో అప్పటికప్పుడు తీసుకున్నాము, ఊర్లో దొరకనివి ముందు రోజు తెప్పించుకున్నాం అన్నట్టు. వేరే గని అని తమ్ముడు ఉంటుంది అని చెప్పినా కదా, వాడు తెచ్చిచ్చిండు అన్నట్టు నాకు అన్నీ ముందు రోజు. అండ్ ఇక్కడ ఊర్లో దొరకని ఏంటంటే మాకు పూల దండలు దొరకాయి, అండ్ చెరుకు రసం ఇంకొకటి దొరకది, అండ్ పండ్లు అరటి పండ్లు ఇట్లా దొరకాయి అన్నట్టుగా. అవి నేను సిద్దిపేట నుంచి తెప్పించుకున్నా. తీసుకోవాలనుకునే అన్నీ ఒక సంచిలో చదువుకున్నాయి, ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర మర్చిపోతే తీసుకొచ్చినవి అన్నీ ఇన్నే ఉండిపోతాయి. మళ్ళీ ఆడికి పోయినాక డిస్టర్బెన్స్ లాగా అయితే అయ్యో మర్చిపోయినాం అన్నట్టుగా ఉంటుంది. హడావిడి ఇంటి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చుడు అదంతా ఉండదు అన్నట్టుగా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక సంచిలో చదువుకుంటున్నా అన్నీ ఏమేమి ఆడికి తీసుకోవాలనో. అండ్ అమ్మవారి అభిషేకానికి వస్తే శుక్రవారం మాత్రమే వేస్తారన్నట్టు అమ్మవారికి అభిషేకము. సో మనం ముందే చెప్పాలి. సనీక్ష బర్త్డే ఏమో సోమవారం వచ్చింది, అందుకని 2 అభిషేకాలు అంటే శివయ్యకును అమ్మవారికి అభిషేకం ఒకే రోజు ఎట్లయినా కలవదు అన్నట్టుగా శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేపిద్దాం అన్నట్టుగా పోయినాము. ఇక్కడ లోపల అమ్మవారికి అంటే ముందు రోజు నైట్ పూజ చేసి అలంకరించిన అవన్నీ అలంకారాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తారు అన్నట్టు. వాళ్ళు డోర్లు పెట్టి సాదా చీర ఒకటి లాంటిది ఒకటి కడతారు. అమ్మవారికి అభిషేకం చేయడానికి ప్రిపరేషన్ చేస్తారు అన్నట్టు లోపల డోర్లు పెట్టేసి. సో 6:30 కంటే ఆ లోపు మేము వెళ్ళిపోయినాం. కొంచెం ఆకలేసినట్టుంది మా పాపకి, రట్పండు తీసిస్తే తను తింటుంది. వాళ్ళు లోపల అమ్మవారికి అంటే అభిషేకానికి కావాల్సిన అన్నీ రెడీ చేస్తారు అన్నట్టు. వాళ్ళే చేస్తారు, మనతోటి చేపియని అన్నట్టు. జస్ట్ మనం అన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు. సో మనం తీసుకొని ఏమేమి కావాలంటే అమ్మవారికి అభిషేకానికి జస్ట్ పంచామృతాలు అయితే సరిపోతాయి. కాదు మేము ఇంకా చేయాలనుకుంటే అన్ని రకాల జ్యూసెస్ తీసుకోవచ్చు. మనకి ఎన్ని అవైలబుల్ ఉంటే ఎన్ని వీలైతే అన్నీ తీసుకోవచ్చు. అవన్నిటితో అభిషేకం చేస్తారు. అవే వీలు కాకపోతే పంచామృతమైనా సరిపోతుంది మనకి. అండ్ పూలదండలు, పసుపు కుంకుమ, ఇవన్నీ మామూలుగా మనం అభిషేకాన్ని వాళ్ళు లిస్ట్ రాసిస్తారు కదా, అవన్నీ. కొందరు ఏంటంటే 11 రకాల వాటితోటి జ్యూసెస్ తోటి లేకపోతే 21 రకాల జ్యూసెస్ తోటి కూడా చేస్తారంట. బట్ మేము పంచామృతాలు మాత్రమే తీసుకున్నాము. అండ్ ఆ రోజు ఇంకొక 2-3 కూడా చేపించారు అమ్మవారికి అభిషేకము మాతో పాటు. సో వాళ్ళే మా అందరికీ కలిసేసి పంతులు చేస్తుండే అక్కడ అభిషేకం చేసేసిన తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు అన్నట్టు. తర్వాత వాళ్ళు అభిషేకం చేసేసి అదంతా ఉంటుంది కదా ఆ రూము, అమ్మవారి గది లోపల గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడి అంతా క్లీన్ చేయడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది. వాళ్ళకి చాలా టైం పడుతుంది, ఎందుకంటే పంచామృతాలు పోస్తారు కదా, అంత జిడ్డులాగా ఉంటుంది కాబట్టి అదంతా అమ్మవారిని నీట్గా క్లీన్ చేసేసి అండ్ అదంతా గర్భగుడి అంతా క్లీన్ చేసి అమ్మవారిని అలంకరించి చీర కట్టి ఆభరణాలన్నీ వేసి మనం తీసుకున్న పూలదండ ఇవన్నీ వేస్తారు. మనం చీర కూడా తీసుకోవచ్చు, మనం ఇన్కేస్ అనుకుంటే చీర కూడా తీసుకోవచ్చు. నాకు ఇట్లా దేవుని కార్యక్రమాలు ఏమైనా నేను చేయాలని మనసులో అనుకుంటే అవి అస్సలు డిలే చేయను. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి అవి డిలే అయితే ఇంకా ఏ చిన్నది నాకు డిఫికల్టీ వచ్చినా కూడా నేను ఇది అనుకున్నా కదా, అందుకు అది చేయలేకపోవడం వల్లనే నాకు ఈ సమస్య వచ్చిందేమో అనుకుని ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అన్నట్టు నేను. అందుకని డివోషనల్లీ దేవుళ్ళు ఏదైనా అనుకుంటే ఇమీడియట్గా అయిపోవాల్సిందే, నేను అస్సలు హోల్డ్ చేయను. వాటిని అనుకున్న వెంటనే చేసేస్తా. మధ్యలో రాగా పెట్టినా నాకు అట్లనే పెట్టాలనిపించింది. కొంచెం ఆ మంత్రాలు అంటే మనకు కూడా మనశ్శాంతి ఉంటుంది కదా, అందుకని.
అభిషేకం మేము అనుకున్న పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి అభిషేకం చేపియాలని అనుకున్నాను నేను. అదైతే కంప్లీట్ అయిపోయింది. వచ్చి బయట కూర్చున్నాము కాసేపు, కొద్దిసేపు అట్లా బయట కూర్చొని రిలాక్స్ అవుదాం అన్నట్టుగా బయట కూర్చున్నాము. అండ్ ఆ రోజు శుక్రవారం కావడం వల్ల మా గుళ్ళో రావుకేతుల పూజ అండ్ నాగదోష పూజలు కూడా చేస్తున్నారు అన్నట్టు. వేరే ఎక్కడి నుంచో కేరళ నుంచో వేరే రాష్ట్రం నుంచి అక్కడి నుంచి విగ్రహం తెప్పించి ఇక్కడ రావుకేతుల పూజలు కూడా చేస్తుర్రు. అందుకోసానికి శనిగరం అంటే కరీంనగర్ అవతల ఉంటుంది. అక్కడి నుంచి వచ్చారు చాలామంది ఆ పూజలు చేయించుకోవడానికి. ఇక్కడ ఈ గుళ్ళో ఫేమస్ అయి బాగా చేస్తారని చెప్తే అక్కడి నుంచి కూడా వచ్చిరట. అండ్ ఇక్కడ ఈ మిషన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే సొప్ప కోయడానికి మిషన్ ఉంటుందని నేను ఇప్పుడే చూస్తున్నా, నాకు తెలియదు. మా అమ్మ చెప్తుంది ఇక్కడ మిషన్ ఉంది, ఆ మిషన్ తోటే వస్తారంట వాళ్ళు సొప్ప. అంటే ఎక్కువ క్వాంటిటీలో కదా, దాంతో అయితే ఫాస్ట్గా అవుతుందని వాళ్ళు మిషన్ తోటి వస్తారంట. అండ్ ఈరోజు రావుకేతుల పూజ జరుగుతుందని చెప్పిన కదా, అట్లనే అవి ఇవి గోవులో పెట్టడానికి ఇట్లా కట్టెలా కట్టి గోవులకు కూడా పెట్టిస్తారంట ఇక్కడికి వచ్చిన వాళ్ళతోటి. సో ఆడ ఆవులు అవన్నీ కట్టేసారు కదా. ఇక్కడ ఇన్ కేసు ఎవరైనా స్టే చేయాలనుకుంటే కూడా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఎవరైనా ఎక్కువ రోజులు అంటే వారాలు పూజలు చేయాలనుకున్న వాళ్ళు, దోషాలు ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూడా పూజలు చేపిస్తారు అన్నట్టు. ఇక్కడ ఈ సాలగ్రామ విగ్రహం ఉంది కదా, ఈ కేరళ నుంచి స్పెషల్గా తెప్పించారంట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇది. సో ఇక్కడ ప్రతి శుక్రవారము స్పెషల్ పూజలు జరుగుతాయి అన్నట్టు. ఇక్కడ చాలామంది వస్తారు, చాలా దూరం నుంచి వస్తారంట. నేను అందరు చెప్తుంటే విన్నా కానీ నిజమా కాదా అనుకున్నా. ఆ రోజు చూసిన రోజే నాకు అర్థమైంది, ఓకే అంత దూరం నుంచి వస్తురా అని. అక్కడ వాళ్ళని అడిగితే నాకు అర్థమైంది, మేము శనిగరం నుంచి వచ్చినామని వాళ్ళు చెప్పారు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఓహో అంత దూరం నుంచి వస్తురా అని అప్పుడు అనుకున్నా నేను. ఇది వచ్చేసి మా సనీక్ష బర్త్డే రోజు. ఏ రోజైతే తన బర్త్డే మండే రోజు వచ్చింది. సో ఆ రోజు శివయ్యకు అభిషేకం చేపిద్దామని అనుకున్నాను. రెండు ఒక రోజు వీలు కావని ముందే చెప్పినా కదా. సో శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేపించినాము. సోమవారం రోజు అంటే సనీక్ష బర్త్డే రోజు శివయ్యకు అభిషేకం చేపిద్దామని ఇవన్నీ తెప్పించిన అన్నట్టు. అండ్ ఈ సోంపు ఎందుకు నేను తెప్పించిన అంటే, నేను మొన్న అమ్మవారికి అభిషేకం చేయించిన రోజు చూసిన వేరే వాళ్ళు సోంపు కూడా తీసుకొచ్చారు. అందుకని నేను శివయ్యకు అభిషేకం చేయించే రోజు నేను కూడా సోంపు తీసుకుపోయాను అన్నట్టు. ఇవన్నీ నేను సేమ్ అట్లనే పంచామృతాలు అండ్ ఇవి వస్త్రం కండువ, శివయ్యకు అంటే అమ్మవారికి అయితే చీర, సో శివయ్యకు కాబట్టి కండువ అట్లా అన్నట్టు. వస్త్రం మన ఇష్టం, కండువ తీసుకోకపోయినా పెద్ద ఇష్టం మన ఇష్టం అన్నట్టు. సో పంచామృతాలతోటి ఇవి కూడా తీసుకోవాల్సినవి అవన్నీ ఒక సంచిలో పెట్టి చదువుకుంటున్నాను నేను. మబ్బులు లేచి మా పనులన్నీ అయిపోయినాయి అన్నట్టు. పిల్లలకు స్నానాలు ఇవన్నీ చేయించుకొని రెడీ అయినాం. ఎందుకంటే శివయ్యకు అభిషేకం చేయించే రోజు కూడా సేమ్ 6:30 వరకు అక్కడ ఉండాలని వాళ్ళు చెప్పారు. అందుకనే రెడీ అయ్యి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం గుడికి పోవడానికి. అండ్ చిన్న పాపకి కుళ్ళెందు కట్టినంట. ఆ రోజు కొంచెం చల్లగా ఉంది వాతావరణము. ఎండ అంత పొద్దున్న అసలు 6:30 అంటే ఆ లోపు ఎండ రావాలి, కానీ రాలేదు. ఆ రోజు గుడికి అయితే రీచ్ అయిపోయినాము. మీరు నన్ను ఆల్రెడీ ఫాలో అయ్యింటే ఈ గుడి నా చాలా వీడియోలలో చూసుంటారు. ఇంతకుముందు వీడియోలలో నేను చాలా వీడియోలలో గుడి చూపెట్టిన. సో మీరు కనుక నన్ను ఫాలో కాకపోయి ఉంటే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకెక్కువ మందికి రికమెండ్ అవుతుంది అన్నట్టు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అన్నట్టు. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మేము వాళ్ళు చెప్పిన టైంకి ఎగ్జాక్ట్ టైంకి వచ్చినాము. బట్ ఆ రోజు మొన్న అమ్మవారికి అభిషేకం చేయించిన రోజు మేము కొద్దిగా లేట్ వచ్చినాము, ఒక 15 minutes అట్లా లేట్గా వస్తామని అనుకొని వాళ్ళు లేట్ చేసిరు అన్నాడు. మీరు మొన్నట్లక లేట్గా వస్తారనుకొని మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, కొంచెం టైం పడుతుంది అక్కడ కూర్చోరని చెప్తే పోయి దర్శనం చేసుకొని వాళ్ళు అమ్మవారి గుళ్ళో ఉన్నారన్నట్టు. పంతుళ్ళు అమ్మవారి గుళ్ళో ఫస్ట్ అమ్మవారికి డైలీ పూజ ఉంటుంది కదా, అది చేసుకొని రావడానికని అందులోకి వెళ్ళిరంట. సో ఈరోజు అభిషేకం కాబట్టి ఫస్ట్ అమ్మవారిని రెడీ చేసి వచ్చి తర్వాత ఈ గుళ్ళో ఉంటారు అన్నట్టు. ఏ రోజు శుక్రవారం రోజు ఏమో ఫస్ట్ స్వామివారిని అలంకరించి తర్వాత వచ్చి అమ్మవారికి అభిషేకం చేసే పనులు ఉంటారు. సోమవారం మాత్రం శివయ్యకి అభిషేకం చేస్తారు కాబట్టి ఫస్ట్ అమ్మవారికి అలంకరించి డైలీ చేసే పూజ ఉంటుంది కదా, ఆ పూజ చేసేసి ఆ గుళ్ళోకి వస్తారు అన్నట్టు. అందుకని సరే టైం పడుతుంది కదా ఎట్లాగన్నట్టే ఇంకా ఆ గుడి శుభ్రం చేయలేదు, కొద్దిగా టైం పడుతుంది కూర్చోరంటే ఇటు సైడ్ వచ్చేసి నేను గుడి వెనకాలకు వచ్చేసి పాపకు ఫీడింగ్ ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోయినాము. ఇంకా రండి అంత రెడీ అయింది, రండి లోపలికి అంటే వెళ్ళిపోతున్నాం లోపలికి. ఫీడింగ్ ఇచ్చేసి పాపని తీసుకొస్తే ఎంతసేపు అయినా కొంచెం టైం పడుతుంది కదా, ఎక్కువసేపు ఒక గంట సేపు 45 minutes అట్లా పడుతుంది. కాబట్టి ఫీడింగ్ ఇచ్చేసి లోపలికి వెళ్తే సో ఎంతసేపు అయినా తను హాయిగా పడుకుంటే లేకపోతే చూసుకుంటూ ఆడుకుంటా అనే ఉద్దేశంతో ఫీడింగ్ ఇచ్చి తను లోపల తీసుకొని మేము తీసుకొచ్చిన సామాన్
ఉంటుంది కదా ఏమేమి తీసుకుపోయినామో పంచామృతాలు అండ్ కండు అవన్నీ. అండ్ నేను మారేడు పత్రాలు కూడా తీసుకుపోయినా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మా అవ్వ వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంటే దాని నుంచి తెంపుకొని వచ్చి తీసుకొని పోయినా. అవి కూడా తీసుకోవాలని వేరే వాళ్ళు చెప్పారు, పంతులు ఏం చెప్పలేదు నాకు అవి తీసుకురాలని, వేరే వాళ్ళు చెప్పారు. అందుకని నేను తీసుకుపోయినా. అండ్ లోపల గర్భగుడిలోకి పోయి కూర్చోగానే కరెంటు పోయింది. అమ్మ ఏంది ఇట్లా కరెంటు పోయిందని, అంటే ఇప్పుడు ఒకటి అనుకున్నాం మనం శివయ్యకు అభిషేకం చేపిద్దామని, పోయి లోపల అంతా రెడీ అయింది, పోయి కూర్చుని సార్ కరెంటు పోతే ఎట్లా అనిపిస్తాయి మనసుకు. నాకు ఎట్లా అనిపించింది, ఏమైంది ఏడ మిస్టేక్ జరిగింది, కరెంట్ ఏంది ఇట్లా పోయింది అని అనుకున్నా. నేను అనుకునే లోపే కరెంట్ వచ్చేసింది. అమ్మయ్య బతికిచ్చినావు శివయ్య అనుకున్నాను నేను. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి లోపల గర్భగుడిలో గాలి ఎటు సైడ్ నుంచి రాదు, జస్ట్ ఏమంటారు ఆ డోర్ ఉంటుంది కదా, గర్భగుడి ఎంట్రెన్స్ ఉంటుంది కాబట్టి అది ఒక్క దగ్గర నుంచి గాలి వస్తూ ఉంటుంది మనకి. సో గాలి ఏం రాదు, కరెంటు పోయింటే ఆ చీకట్లా ఉడకపోతలా పిల్లలు ఇంకా ఆగమాగం చేస్తారు, ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి. అందుకని తొందరగా కరెంట్ రావాలనుకోగానే వచ్చేసింది. అయ్యగారు అయితే పూజ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ కలశం మీద మనది ఏమంటారు గోత్రనామాలు చెప్పించి సంకల్పం చెప్పిస్తారు అన్నట్టు, మన కోరికేందో కోరుకోరు అన్నట్టుగా కలశం మీద చేయి పెట్టించి గోత్రనామాలు చెప్పించి చెప్తారన్నట్టు, మన ఇంటి కుటుంబ సభ్యుల పేరు చెప్పి. ఫస్ట్ వినాయకుని పూజ చేయించిన తర్వాత శివయ్యకు అభిషేకం చేపిస్తారు. ఏ పూజ చేసినా అంతే కదా, ఫస్ట్ వినాయకుని చేసిన తర్వాతనే మళ్ళీ మిగిలిన పూజలన్నీ స్టార్ట్ అవుతాయి. ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి. యాక్చువల్లీ చేసేది పెద్ద పాప కోసం, పెద్ద పాప బర్త్డే అకేషన్ సెలబ్రేట్ చేసుకొని మేము ఈ పూజ చేస్తున్నా కూడా తనైతే అస్సలు కూర్చుంటలేదు మా దగ్గర. మా ఆయన మీద కూర్చుని పెట్టుకుంటే అస్సలు కూర్చోలేకపోయి అమ్మమ్మ దగ్గర కూర్చుంది. నేను కూర్చోని అంటుంది, ఎందుకో తనకేమనిపించింది తన మనసుకు నాకు తెలియదు. అస్సలు నేను రానని మొండిగా పోయి దూరంగా కూర్చుంది కొద్దిసేపు. అందుకని చిన్న పాపను మా దగ్గర కూర్చుండే, ఎట్లయినా తనేం చెయ్యదు కదా, మేమే కదా చేయాల్సింది అన్నట్టుగా. సరే వెళ్ళి తనని ఏడిపించడం ఎందుకు బర్త్డే రోజు అన్నట్టుగా మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. ఆయన చేయబట్టుకుని ఆ శివయ్యకు అభిషేకం చేపించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఫస్ట్ టైం నేను నా చేతులతో ఆ శివయ్యకు అభిషేకం చేపించడము ఇదే ఫస్ట్ టైం. మా ఆయన నేను కలిసి సత్యనారాయణ పూజ, వినాయకుని పూజ ఇట్లా ఇంట్లో చేసుకునే పూజలు చేసుకున్నాం. కానీ ఇట్లా ఏమంటారు గుడికి పోయి శివయ్యకు అభిషేకం అయితే ఎప్పుడు చేపించలేదు. మా పెళ్ళైన 5 ఏళ్లలో నేను చాలాసార్లు అనుకున్నా కానీ ఎప్పుడు వీలు కాలేదు, కుదరలేదు. ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చింది. సో ఇట్లా మా సనీష బర్త్డే కలిసి వచ్చి మాకు ఇన్ని రోజుల తర్వాత వీలైంది ఆ శివయ్యకు అభిషేకం చేపించడం అనేది. దైవ కార్యాలు చేయాలంటే దానికంటూ టైం రావాలి. అండ్ మనకు కూడా ఏమంటారు ఆ దేవుని నుంచి చేయాలనే ఆ శక్తి కూడా మనకు కూడా రావాలి. మన మనసుకు ఆలోచన వచ్చిందంటే దేవుడు సంకల్పిస్తేనే కదా మనకు కూడా వస్తుంది. సో శివనాగ్యలేని చీమనే గుట్టదు అంటారు. సో అట్లాంటివి మనం అభిషేకం అని మన మనసుకు మనం అనుకున్నంత మాత్రాన్ని చేయలేం కదా. ఆ శివయ్య ఆజ్ఞాపించాల్సిందే, అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఎన్నిసార్లు అనుకున్నా దాని టైం రానంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. దైవ కార్యాలు ఏమైనా చేయాలంటే నా విషయంలో అయితే ఎప్పుడు ఏదో ఒక ఆటంకం అడ్డంకులు వస్తూనే ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఏదైనా నేను చేయాలి, ఓకే దేవునికి చేద్దాము, ఈ పూజ చేయిద్దాము ఇది అన్నప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది అన్నట్టు. దాని ద్వారా నా మనసు కొంచెం అదే చేయాలనుకున్న చేయలేకపోయినాయి. ఇదే ఇట్లయితే దీనివల్ల ఇంకేం ఎఫెక్ట్ అవుతుందో ఇంకేమవుతుందో అన్నట్టుగా, లైక్ పిల్లలు ఏడ్చినా కూడా దానికి కారణం కూడా అదే కావచ్చు, నేను అనుకొని చేయలే కదా అందుకనే ఇట్లా అవుతుంది కావచ్చు అనుకుని అట్లాంటి మెంటాలిటీ అన్నట్టు నాది. సో అనుకున్న వెంటనే వేసేయాలి, అప్పటిదాకా మనసులో అదే తిరుగుతూ ఉంటుంది.
तद्विजयपते धर्मनेते नमाकुटपुष्पतापच्छत्वधारस्मिन् नदयतं मोक्तते धनुष्टुं प्राप्रासते सुते निशीलसर्यानां मुखो चिरुणासुना भनवस्ताय धाननाथकादिष्टविभाव्यं ते नमो बाहुभ्यं तधामने सुस्मितां हिरण्यप्राकारामाजां ज्वलन्तीं कृतां तर्पयन्तीं परमेष्ठतां पद्मवर्णां तामिहो गहेत्रीं चन्द्रप्रभासां यष्टां ज्वलन्तीं श्रियं लोके देवदिष्टां उदारन्तां पद्मनीं शरणमहं प्रपदे लक्ष्मीं मनस्ततां त्वां वृणयादित्यवर्णे तत्सोभिजातं वनस्पतिको वृक्षोदविवः तस्य फलानि तत्त्वानि. అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసేసినాము. మేము క్లీన్ చేసిన తర్వాత ఆయన అయ్యగారు వచ్చి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో క్లీన్ చేస్తారు. ఆయన మమ్మల్ని బొట్లు పెట్టుకోమని చెప్తారు. అప్పుడు వచ్చింది మా సమీక్ష మా దగ్గరికి. అప్పటిదాకా అమ్మ దగ్గరనే కూర్చుంది. బొట్టు పెడుతుందా అంటే వచ్చి అప్పుడు కూర్చుంది మా దగ్గర. कपाली भूतेषु भजत जगदीशाय पदवे भवानि तुष्टोरे बृहस्पतिपाटी फलविदं नमो सस्याकांक्षा भविवांक्षा विचनमेन विज्ञानापेक्षा सस्मुखसुखेक्षा पुनः पुनः तस्त्वं संयाच जन्मन्यात् ममोय मृडानि रुद्राणि शिवशो भवानि तेजप्तनारधिदास विधना विभोक्तारैः किं लोक्षचिन्तन परेण कृतं मजोभिः सामे त्वमेव यदिदं चन्मयनाथे दत्से कृपामुच्युतपं परं तवैव नापत्सुमग्नः स्मरणं तदीयं करोमि दुर्गे शरणालवेशि नैतच्छतत्वं मम भावेन सुधादृशार्ताजन्ये विलेपनं सुरश्रेष्ठचन्दनं प्रतिगृहीतं गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टान्तरीष्णीं ईश्वरीं तुं सर्वभूतानान्तामिमोपहे श्रियं भगवते श्री संसा ये ऊपर लगा भगवते श्री संतान मल्लिकार्जुन स्वामी नमः कौन सा चिन्ह बोलो बस भगवते श्री संतान मल्लिकार्जुन स्वामी नमः गन्धानि धारयामि कुङ्कुमतेन गन्धस्योपरि अलङ्कारार्थे कुङ्कुमानुलेपयामि ओं कुङ्कुमं कामनादिव्यं कामिनी कामसंभवः कुङ्कुमेनार्चितो देवः अतः शान्तिप्रयक्षमे भगवते श्री संतान मल्लिकार्जुन स्वामी नमः कुङ्कुमानुलेपनं समर्पयामि कुङ्कुमस्य उपरि अलङ्कारार्थे हरिद्रार्धक्षतां समर्पयामि बस अक्षं लगा ओम अक्षतासुर श्रेष्ठा कुंकुमक्ता सुशोभिता मया निवेदिता भक्तिग्रहण शिवशंकरः भगवते श्री संतान मल्लिकार्जुन स्वामी नमः हरिद्रार्धे अक्षतां समर्पयामि पुष्पैश्च पूजयामि. విభూది శివయ్యకు కూడా అలంకరించిన తర్వాత విభూది బొట్లు శివయ్యకు పెట్టేసిన తర్వాత మనం ఏమేమి తీసుకొస్తామంటే పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు కొన్ని అయ్యగారు పెట్టి మిగిలినవి మనతో పెట్టిస్తారంటే బొట్టు కుంకుమ అన్నీ ఫస్ట్ ఆయన కొన్ని పెట్టి తర్వాత మనతోటి మిగిలినవన్నీ మనతోటి చేపిస్తారన్నట్టు ఇక్కడ అదే చేస్తున్నాం. మేము తీసుకొచ్చిన పూలదండ ఉంది కదా, అది ఆయన పెట్టి కుల్లా పూలు మాతోటి పెట్టిస్తారండి. ఐ మీన్ నాతోటి పెట్టిస్తారు. काशीवास निवासी चाकाल भैरव दर्शनम कोटि कन्या महादानम एक बिल्वम शिवार्पणम मंदार माला कुताय काय कपाल मालांचित शेखराय दिव्यांबराय च दिगंबराय नमः शिवाय च नमः शिवाय नमस्ते नमः बाहुभ्यां ते नमः याते रुद्र शिवा करो घोरा पापकासनीतया नस्तम वसंतमया गिरिसंतापचाक्षेहि न्यामुखं गिरिसंताहस्ते विवरस्तवे शिवं गिरिततां प्रमाहितं श्रीपुरखं जगद शिवेन वत्सत्वं गिरिसाक्षवदामसेहि युगे अतो यस्य सत्त्वनं देभ्यो करं नमः त्वं च धर्मव्यार्योग्यां याते कि गोप्रात भगोपः पत्रं पुष्पं समर्पयामि उपवस्त्रं समर्पयामि धूपं हरि ओम. साध्यं चमत्त संयुक्तं महिनायोजितं मया दीपं ग्रहण देवे सत्रलोक्यं तिग्रा महश्चवन्तुनः भगवते श्री संतान मल्लिकार्जुन स्वामी नमः समे पत्राणि समर्पयामि धूपं दीपं. అభిషేకం అయిపోయిన తర్వాత మనం ఏమేమి తీసుకొస్తామంటే కండువా పూలదండలు శివయ్యకి అలంకరించడానికి ఏమేమి తీసుకొస్తామో అవన్నీ పెట్టి అలంకరణ చేస్తారన్నట్టు శివయ్యకి. गायत्रीं परसंचं भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. जलं समर्पयामि मुखवासार्थैलादिनं तुलसीतामिताम्बूलं समर्पयामि पुङ्गीफलं सकतपूरेणां वलेर्दलड्डं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां ताम्बूलान् समर्पयामि ताम्बूलान्तेयात्मनीयं जलं समर्पयामि द्रवदक्षिणां समर्पयामि हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदायकः. ఎందుకు మధ్య మధ్యలో రాగా పెట్టినా అంటే మీకు కూడా కొంచెం ఆ డివోషనల్ మూడ్ వస్తుంది. అండ్ ఎట్లా చేసిర్రు ఏంది అసలు ఏమేమి ప్రాసెస్ అంతా మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా ఆ మంత్రాలు వింటుంటే, అందుకని మధ్య మధ్యలో రాగా పెట్టినా అన్నట్టు.
ఫస్ట్ హారతి అయ్యగారు ఇచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఒకసారి మీరు కూడా హారతి ఇవ్వండి అని మాకు కూడా చెప్తారు అన్నట్టు. సో నేను కూడా హారతి ఇస్తున్నా. మనం ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా ఆ గుళ్ళో చేసిన ఏమంటారు ఆ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది. గుళ్ళో చేయడమే ఇంట్లో చేసుకోవడం. ఎందుకంటే అదంతా మంత్రాలతోటి ఆ మంత్రాల మధ్యలో చేయడము మనకు అంటే ధ్యాస ఎడిదిక్కు మలనేది అన్నట్టు అక్కడనే ఉంచుతుంది. स्वीकार मुक्ते श्री संतान मल्लिकार्जुन स्वामी नमः स्वामी ज्ञान कानि च पापानि जन्मांतर कृतानि च तानि प्रदर्शनतो प्रदक्षिणां पदे पदे प्रदक्षिणा पूर्वकं पुनः प्रार्थयत मल्ली अक्षांतर తీసుకో మంచి నమస్కారం పెట్టుకో. विघ्नेश्वराय वरदाय सर्वप्रियाय नमोदाय सकलाय जगद्धिताय नागाननाय स्तुति विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते आवाहनं न जानम विसर्जनम पूजम मोक्षकान् समर्पयामि प्रणमामि नमस्करोमि दंडं पिट्टु शिवाकाशी काशी शिवा त्रिकारुण्यः पठे नित्यं काशी वासन संशयः प्रार्थना पूर्वकं प्रणमामि नमस्करोमि श्री संतान मल्लिकार्जुन स्वामी भगवान की जय. अक्षंतल తీసుకో. జ్ఞాన బింద అర్పణమస్తు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయ్యగారు వచ్చి మాకు పంచామృతాలతో మనం శివయ్యకు అభిషేకం చేసినాం కదా, ఇప్పుడు ఆ పంచామృతాలని మనకు తీర్థం లాగా మనకు పెడతారన్నట్టు. ఆ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం లాగా వంచి అండ్ నాకు ఊళ్ళో ఒక పండు ఒక పువ్వు వేసి అయ్యగారు దీవిస్తారు అన్నట్టు మమ్మల్ని. సో ఇక్కడితో మా పూజ కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా ఆ శివయ్యకు అభిషేకం అనుకున్నట్టుగా దిగ్విజయంగా పూర్తయింది. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చేసి అమ్మవారి గుళ్ళోకి వెళ్తున్నాం మేము దర్శనం చేసుకోవడానికి. అయ్యగారులు పంతులు ఆగుళ్ళు ఉన్నారు అన్నట్టు. అందులో అభిషేకం చేయించినాం కదా శివయ్యకు. సో అందులో సదరే ఉందని కొంచెంసేపు అందులో ఉన్నారు. ఇంట్లో ఆల్రెడీ అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాతనే వాళ్ళు అందులోకి వచ్చారు కదా, అందుకనే డోరు దగ్గరికి వేసారు అన్నట్టు. అమ్మవారిది గర్భగుడిది డోర్లు దగ్గరికి వేసేసారు. ఎందుకంటే కోతులు ఉన్నాయని చెప్పినా కదా మా ఊర్లో ఫుల్. సో అవి లోపల గర్భగుడిలోకి కూడా పోయి అంత చిందరవందర వేస్తున్నాయి అన్నట్టుగా ఎప్పటికప్పుడు గొల్లాలు వేసేస్తారు అన్నట్టు గుడికి. ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాం మేము. సో వాళ్ళు వచ్చేలోపు ఎందుకు టైం వేస్ట్ చేయడం అన్నట్టుగా ప్రదక్షిణలు చేద్దాము. ఈలోపు వాళ్ళు అందులో చదువుకొని మళ్ళీ ప్రతిసారి గర్భగుడికి కూడా గొల్లాలు వేసేస్తారు. ఎందుకంటే కోతులు చిందరవందర వేస్తున్నాయి అని చెప్పినా కదా, అందుకని ఎక్కడెక్కడ వదిలేసి వచ్చేటట్లు లేదు, వాళ్ళైనా చదువుకొని రావాల్సి వస్తుంది అన్నమాట. అందుకనే వాళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చేంతలోపు మేము ప్రదక్షిణలు చేస్తున్నాం. మా పాపతో గంట కొట్టిస్తారు మా వారు. అండ్ పంతులు వచ్చేసింది. ఇంట్లో అర్చన చేయించుకున్నాము జస్ట్ అంతే. ఎందుకంటే అభిషేకం ఆల్రెడీ అమ్మవారికి మొన్న శుక్రవారం నాడే చేయించినాం కదా, అందుకనేసి జస్ట్ అర్చన చేయించుకున్నాము అంతే మేము. అమ్మవారి దర్శనము అండ్ అయ్యగారి దర్శనం ఇద్దరు దర్శనం అయిపోయింది. అనుకున్న పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అక్కడ విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పినా కదా, అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. ప్రదక్షిణలు చేద్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసినాం మేము. అండ్ శుక్రవారం మాత్రమే ఇక్కడ స్పెషల్ పూజలు ఉంటాయి. మామూలు రోజులలో ఉట్టి పూజ చేసి చూరుకుంటారు. స్పెషల్ పూజలు కావాలంటే శుక్రవారం దాకా వెయిట్ చేయాలి. స్పెషల్ పూజలు అంటే రావుకేతువుల పూజలు అండ్ ఇక్కడ నాగదోష పూజలు ఏమైనా ఉంటాయి కదా, అట్లాంటివి కావాలంటే మనం శుక్రవారం దాకా వెయిట్ చేసి వాళ్ళకి ముందు రోజు చెప్తే ఆ టికెట్ ఉంటుంది, ఆ పూజలు చేస్తారన్నట్టు. సో ఇక్కడ మేము కుంకుమ పసుపు అవన్నీ పూజ కోసం తీసుకొచ్చినాం కదా, కొన్ని మిగిలినాయి అన్నట్టు. అవి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద మా పాపతో వేపిస్తున్నాయి. ఇట్లా పోయి బెట అని చెప్తే నేను ఇంతకుముందు మీరు ఆల్రెడీ నన్ను ఫాలో అంటే మీకు తెలుసుంటాయి. మా పాపకు కూడా పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్, దేవుడు అంటే భక్తి ఎక్కువ. సో నేను ఏమైనా చేస్తే దాన్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది అనమాట, ఈజీగా ఫాలో అవుతుంది. ఆ రోజు మా సనీక్ష బర్త్డే రోజు మార్నింగ్ అయితే మా రోజు అంతా డివోషనల్గా గడిచింది, గుళ్ళోనే గడిచింది మార్నింగ్ అంతా. అండ్ ఈవినింగ్ కేక్ కటింగ్ అంతా ఈవినింగ్ చేసుకున్నాము. సో అది నేను ఈ వీడియోలో పెట్టలేదు, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది, అందుకని నేను పెట్టలేదు. అండ్ ఇంకొక నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, అది కమింగ్ వ్లాగ్స్లో అది చూపిస్తా ఎట్లా సెలబ్రేట్ చేసినాం అనేది. అండ్ ఇక్కడ మీరు ఇన్ కేస్ మీరు కూడా అభిషేకం చేపియాలి శివయ్యకి అని అనుకుంటే మగవాళ్ళు అయితే మస్ట్ పంచ కండువా వేసుకోవాలి. అండ్ ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా చీర కట్టుకోవాలి. అట్లయితేనే అభిషేకానికి మనల్ని గర్భగుడిలోకి అలౌ చేస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అండ్ ఇక్కడ మా చిన్న పాపతోటి మా ఊళ్ళో మత్స్యస్థిమితం లేదన్నట్టు ఊర్లో తిరుగుతూ ఉంటాడు. పెద్ద పాపను బర్త్డే కదా బేట అంకుల్కి డబ్బులు ఇవ్వు అంటే ఆమె భయపడ్డది, అందుకనే చిన్న పాపతోటి ఇప్పించినాము. సో ఫైనల్గా పూజలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంటికైతే వెళ్ళిపోయినాము. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.